దాన్ని మొదలుపెట్టే సాహసం ఏ నాయకుడు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని జలయజ్ఞంలో భాగంగా తన ముఖ్యమంత్రి అయిన అదే సంవత్సరంలో నవంబర్లోనే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అద్భుతమైన ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు. 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 12 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ, మొత్తం 20 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 10,000 కోట్లు అవుతుంది, 190 టీఎంసీల ప్రాజెక్టు అని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కాబోలు. చెప్పిన చంద్రబాబు గారి వల్ల పోలవరం ప్రాజెక్టు కట్టడము సాధ్యం కాలేదు. ఆ తర్వాత జగనన్న గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏకంగా 10,000 కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టును చంద్రబాబు గారు 30,000 కోట్లకు తీసుకెళ్తే జగనన్న గారు 55,000 కోట్ల ప్రాజెక్టుగా చూపించారు. కానీ దాని ఎత్తు తగ్గించి 90 టీఎంసీల ప్రాజెక్టే అన్నారు. సరే పోనీ అదైనా చేశారా అంటే కేంద్రంతో మాట్లాడుతున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నామని మాటలు సాగదీశారే తప్ప ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు కాలేదు. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు 2023 అసలు పోలవరం గురించి ఊసే లేదు, మాటే లేదు. ఏమైంది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టాడని ఒక ఆరోపణ ఉంది. అదే సదస్సులో జగనన్న గారు చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్నారు. వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగాం, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాం. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకిటిని అన్నీ పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకొని
ఎండనక వాననక వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాగు కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశాను. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డాను. ఏది కావాలని అడిగితే మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా మీకోసమని ఏది అడిగితే అది చేశాను. ఆఖరికి మొన్న ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్. ఆ ఎలక్షన్ మీ గెలుపు కోసం ఊరూరు తిరిగా క్యాంపెయిన్ చేసి గెలిపించాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాం. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు, రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు 10 సంవత్సరాలు కావాలి అన్న, బీజేపీ పార్టీ లేదు 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. బీజేపీ పార్టీ ఇదే నిదానంతో ఎలక్షన్లకు కూడా వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు, స్పెషల్ స్టేటస్ 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు. పొత్తు పెట్టుకున్నాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ఆఖరికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ క్యాబినెట్లో మంత్రులు కూడా అయ్యారు. స్పెషల్ స్టేటస్ కోసమే పొత్తు పెట్టుకుంటున్నాను బీజేపీతో అని చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ గురించి ఈయన మాట్లాడడం కాదు కదా, ఎవరైనా ఉద్యమాలు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమించాడు. ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ ఏమైంది అని చంద్రబాబు గారిని నిలదీశాడు. ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న చెప్పిన మాట, ముక్కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాం, బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వదో చూద్దాం అని టీడీపీకి సవాలు విసిరారు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది లేదు. అంతలా బీజేపీ పార్టీకి బానిసలు అయిపోయారు. అంతగా బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని, మన రాష్ట్రాన్ని వశం చేసుకుంది, కైవసం చేసుకుంది. స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. స్పెషల్ స్టేటస్ వస్తే మనకు పరిశ్రమలు వస్తాయి, మనకు ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫండ్స్ వస్తాయి.
ఇవన్నీ వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ఇవి ఏవి వీలు లేకుండా అసలు స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. కనీసం మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అన్న ఆలోచన కూడా లేకుండా మన రాష్ట్రాన్ని పణంగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి. పోలవరం ప్రాజెక్ట్ అయిందా అంటే 90% నిధులు ఇవ్వాల్సిన ప్రాజెక్టుకు కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి అసలు మాట్లాడకపోతే ఎప్పుడూ నిలదీసింది లేదు. స్పెషల్ స్టేటస్ పోయే, పరిశ్రమలు రాకపోయే, పోలవరము పోయే, వ్యవసాయానికి నీళ్లు రాకపోయే, అది లేకుండా ఇది లేకుండా ఆంధ్ర రాష్ట్రం అటు ఇటు కాకుండా మారిపోయింది. రాజధాని కడతామన్నారు, పోనీ రాజధానికి మీరు ఫండ్స్ ఇచ్చారా అంటే అది లేకపోయింది. ఒక రాజధాని కాదు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు తప్పితే ఈరోజు ఏది రాజధానియో, అసలు రాజధాని ఉందా లేదా ఏది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇలా 1, 2 కాదు, ఏది తీసుకున్నా అలాగే ఉంది. విశాఖ స్టీల్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ప్రైవేటు పరం కావడానికి వీల్లేదు అని రాజశేఖర రెడ్డి గారి దగ్గరే ఉండి 3 మిలియన్ల టన్నులు ఉన్న ప్రాజెక్టుని 7 మిలియన్ టన్నుల వరకు పోయేటట్టు ఆ ప్రాజెక్టును ప్రోత్సాహం ఇచ్చారు. ఆ ప్రాజెక్టుకు మైనింగ్ లేదని, అయనోరు ఉన్న మైన్ కూడా దీనికి అటాచ్ చేయాలి అని, ఆ ప్రాజెక్టును బలపరచాలని రాజశేఖర రెడ్డి గారు ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేయించడానికి మాటలు కూడా ఆ రోజు సాగిన మాట వాస్తవం. కానీ ఈరోజు అదే చూసుకుంటే విశాఖ స్టీలుని ప్రైవేటైజ్ చేయడానికి, దానికి 5,000 ఎకరాలు భూమి ఉంది కాబట్టి అది ప్రైవేటైజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మొత్తం బానిసగా మారిపోయారు కాబట్టి ఆఖరికి విశాఖ స్టీలును కూడా పణంగా పెట్టారు. ఈరోజు విశాఖ స్టీల్స్లో పనిచేస్తున్న 30,000 మంది భరోసా లేకుండా పోయింది. అసలు ఆ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజుటి వరకు 4 తరాలైన ఉద్యోగాలు రాకపోతే ఈ రోజుటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు మాకు ఉద్యోగాలు వస్తాయి కాబోలు అని.